ఈ మే మరియు జూన్ నెలల్లో మనం అనుభవించిన రికార్డ్ స్థాయి ఎండలు ఒక హెచ్చరిక మాత్రమే. కానీ ఈ వేడి కారణంగా అంటార్కిటికాలో జరుగుతున్న వినాశనం చూసి అంతర్జాతీయ శాస్త్రవేత్తలు సైతం తలలు పట్టుకుంటున్నారు. మనం ఇక్కడ ఏసీల కింద హాయిగా కాలం గడిపేస్తున్నాం, కానీ అక్కడ ఊహించని వేగంతో దశాబ్దాల నాటి హిమనీ నదాలు కరిగిపోతున్నాయి. ప్రతి ఒక్క నిమిషానికి మిలియన్ల లీటర్ల మంచునీరు సముద్ర గర్భంలో కలిసిపోతుంది. ఇది కేవలం మంచు కరగడం కాదు, మన భూగోళపు ఉష్ణోగ్రతలను నియంత్రించే ఏకైక న్యాచురల్ రిఫ్రిజిరేటర్ శాశ్వతంగా దెబ్బతింటుంది. దీని పర్యవసానంగా రాబోయే రోజుల్లో సముద్ర మట్టాలు పెరిగి తీర ప్రాంత నగరాలు జల సమాధి కావడం ఖాయం. కాబట్టి ప్రకృతి ఇస్తున్న ఈ వార్నింగ్ ని మనం ఎప్పటికైనా సీరియస్ గా తీసుకోవాలి. మరి దీన్ని ఆపాలంటే ఏం చేయాలి? మన వంతుగా అనవసరమైన కరెంటు వాడకాన్ని తగ్గించాలి. అండ్ వీలైనంత వరకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి ఒక్క మొక్క నాటినా చాలు. రాబోయే ఆ పెద్ద ప్రమాదాన్ని మనం ఆపొచ్చు. ఫైనల్ గా ఈ గ్లోబల్ వార్మింగ్ ని అడ్డుకోవడం ఎప్పటికీ మన చేతుల్లోనే ఉంది. పర్యావరణాన్ని కాపాడుదాం, బాధ్యతగా మొక్కలు నాటుదాం. ఈ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ని ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా షేర్ చేయండి.